హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇడ్లీ, వడ, దోశ, అదేవిధంగా అన్నంలోకి కూడా చాలా టేస్టీగా ఉండే 3 రకాల చట్నీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. మేతి పచ్చడి కోసం ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 6-7 పచ్చిమిర్చి, 4 ఎండుమిర్చి, 3 వెల్లుల్లి రెమ్మల్ని వేసుకొని ఈ విధంగా ఈవెన్గా ఫ్రై చేసుకొని ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి ఒక కట్ట మెంతి ఆకుని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిని మరొక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న 2 టమాటోలను వేసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ పసుపు, కొద్దిగా చింతపండుని వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో ఈ టమాటాలని మెత్తగా ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక మిక్సీ జార్లోకి మనం ఇందాక ఫ్రై చేసిన పచ్చిమిర్చి, ఎండుమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పల్లీలు, మీరు కావాలనుకుంటే నువ్వులను కూడా తీసుకోవచ్చు. వీటిని ఈ విధంగా పొడి చేసుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాక వేయించిన మెంతి ఆకు, అదేవిధంగా మనం ఉడకబెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని ఈ విధంగా మరి మెత్తగా కాకుండా రోట్లో దంచినట్టుగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని పోపు వేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే మెంతికూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు టమాటో కొబ్బరి చట్నీ కోసం స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లోకి 7 లేదా 8 పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లోకి 3 టమాటాలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని మూత పెట్టి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మెత్తగా ఉడకనివ్వాలి. తర్వాత మిక్సీ జార్లోకి మనం ఇందాక వేయించిన కొబ్బరి, పచ్చిమిర్చిని వేసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల వేయించిన పల్లీలని, అలాగే 4-5 వెల్లుల్లి రెమ్మలు, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఇందులోకి మనం ఉడికించి చల్లారబెట్టుకున్న టమాటాలను కూడా వేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఈ చట్నీకి పోపు వేయాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా కూడా చాలా బాగుంటుంది. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే టమాటో కొబ్బరి చట్నీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు కొబ్బరి చట్నీ కోసం స్టవ్ పైన మరొక ప్యాన్ని పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 4-5 పచ్చిమిర్చి, 3 ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక 1 కప్పు వరకు పచ్చి కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. అందులోకి 3 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక చిన్న నిమ్మకాయ సైజులో ఉండే చింతపండుని వేసుకొని మరొక 5 నిమిషాల పాటు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి పోపు వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే 3 రకాల చట్నీలని సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.